ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మార్చి వచ్చేసింది. మరి మార్చిలో 3 గ్రహాల మార్పుతో ఈ రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. మరి ఆ 3 గ్రహాలు ఏంటి, మరి ఏ రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయనేది వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం అన్ని గ్రహాలు మానవ జీవితంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. నవగ్రహాల్లోని 3 గ్రహాలు మార్చి మాసంలో తమ స్థానాల నుండి మరో స్థానంలోకి అడుగు పెట్టబోతున్నాయి. ఈ సందర్భంగా రాశి చక్రాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. అందులో సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్తూ ఉంటాడు. సూర్యుడితో పాటు శుక్రుడు, బుధుడు కూడా తమ రాశి నుండి మరో రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ 3 గ్రహాల రవాణా కారణంగా ప్రతి ఒక్క రాశిపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. మరి దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉంటే మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంది. మరి ఏ రాశులు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి 3 గ్రహాల మార్పు వల్ల సానుకూలంగా అయితే ఉంది. మీరు కెరీర్లో ముందుకు సాగేందుకు ఒక గొప్ప అవకాశాన్ని పొందుతారు. మీ లైఫ్లో ఆనందం ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అయితే మీరు ఈ కాలంలో ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక వృషభ రాశి. మార్చి మాసంలో 3 గ్రహాల స్థానం వల్ల ఈ రాశి వారికి కొన్ని ఒడిదుడుకుల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మానసికంగా కలత చెందే అవకాశం ఉంది. స్పష్టత లేకుండా వాదనకు దిగడం మానుకోవాలి, లేదంటే మీ సమయం ఖచ్చితంగా వృధా అవుతుంది. ఈ కాలంలో మీరు సహనంతో అయితే ఉండాలి. ఇక మిథున రాశి. 3 గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్య సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. మీ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతే మీరు ఆగిపోయిన పనులు ప్రారంభించి దాంట్లో ఆటంకాలు ఎదురైనా కూడా చివరకు అనుకున్నది సాధిస్తారు. మీకు ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. మీ కుటుంబానికి శాంతి సామరస్యం పెరుగుతుంది. ఈ గ్రహాల మార్పు వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు రుణాల నుండి కూడా బయటపడతారు. వ్యాపారులకు కూడా ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి 3 గ్రహాల స్థానం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. మీ ఇంటి వాతావరణం స్నేహపూర్వకంగా ఉంటుంది. సమాజంలో మీ తల్లి పట్ల గౌరవం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఇక సింహరాశి. మార్చి మాసంలో 3 గ్రహాల కదలిక వల్ల ఈ రాశి వారికి పనికి సంబంధించిన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు మీ కొత్త జీవితం గురించి మీ భాగస్వామితో చర్చించవచ్చు. అయితే మీరు చాలా సందర్భాల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కన్య రాశి. ఈ రాశి వారికి 3 గ్రహాల మార్పు వల్ల చాలా విషయాలు కలిసి వస్తుంది. మీ పెండింగ్ లో ఉండే పనులన్నీ పూర్తవుతే సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అయితే ఈ సమయం బాగా ఉండబోతుంది. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక తులారాశి. తులారాశి వారికి 3 గ్రహాల మార్పు వల్ల చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి ఈ సమయంలో మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ కెరీర్లో మంచి అవకాశాలు కూడా పొందుతారు. మొత్తం మీద ఈ నెల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 3 గ్రహాల వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు వాటిని పూర్తిగా వినియోగించుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో ఐక్యత ఉండే వాతావరణం కూడా ఉండబోతుంది. ఇక ధనుసు రాశి. ఈ రాశి వారికి 3 గ్రహాల మార్పు వల్ల ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు మానసికంగా ఉద్రిక్తత పెరుగుతుంది. మీరు ఆకస్మిక ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇక మకర రాశి. ఈ రాశి వారు 3 గ్రహాల కదలిక వల్ల చాలా విషయాల గురించి ఆందోళన చెందుతారు. ఈ సమయంలో మీరు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండడం మంచిది. మీ కెరీర్ పరంగా ఈ సమయం సాధారణంగా ఉండబోతుంది. ఇక కుంభరాశి. ఈ సమయం కుంభరాశి ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఐక్యతా భావం ఉంటుంది. ఈ సమయం ఉపాధి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఇక మీనరాశి. మీ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే ఇవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయి. మీరు ఈ నెలలో ఒక శుభవార్తను వినేవారుగా ఉన్నారు. అలాగే మీరు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం కూడా ఉంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విజయాన్ని ఈ సమయంలో మీరు పొందుతారు. సో ఫ్రెండ్స్, మరి ఈ 3 గ్రహాల కదలిక వల్ల ఈ నెలలో కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంది, కొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.